హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్టీ సిరీ వ్లాగ్స్. ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి యనమల కుదురండి. రేపు మహాశివరాత్రి కాబట్టి ఈరోజు యనమల కుదురులో ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మొత్తం చూపిస్తాను. చూస్తున్నారు కదండి, ప్రభలన్నీ రెడీ చేసేస్తున్నారు. యనమల కుదురు తిరణాలంటేనే ప్రభలు. సో ఇక్కడ 25 నుంచి 30 ప్రభల వరకు తీసుకెళ్తారండి. అది రేపు ఒక్కరోజు నైట్ మాత్రమే. యనమల కుదురు తిరణాలు అనేవి 3 రోజులు జరుగుతాయి. ప్రభలు మాత్రం రేపు ఒక్కరోజు నైట్ మాత్రమే ఊరంతా తిరుగుతాయి. సో ఈ ప్రభల్ని చూడడానికి ఈరోజు ఇంత ఖాళీగా ఉన్న రోడ్డు రేపు జనసముద్రంతో నిండిపోతుందండి. ఇంకా పైన శివయ్య, కింద తిరణాలతో ఈ 3 రోజులు చాలా అంగరంగ వైభవంగా యనమల కుదురు అనేది మనకు కనిపిస్తుంది. ఇందులో మొదటి రోజున ఉదయాన్నే పెద్ద ఎత్తున భక్త జన ప్రవాహంతో నిండిపోతుంది. స్వామివారికి యనమల కుదురు లాకుల సెంటర్లోకి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం నుంచి పట్టు వస్త్రాలను ఆలయ అధికారులు మేళ తాళాలతో ఊరేగింపులుగా తీసుకొని వస్తారండి. మరియు అధికారులందరూ మండపం వద్ద గ్రామప్రభ వేలంపాటను నిర్వహిస్తారు. ఈ వేలంపాటను ప్రజలందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. దాని తర్వాత పశువులను అందంగా పూలతో అలంకరించి కొండ చుట్టూ తిప్పుతూ ఉంటారు. ఇంకా అసలైన జాతర అనేది సాయంత్రానికి మొదలవుతుందండి. సాయంత్రం ప్రభల రథాలను ఎడ్లను ఊరేగింపుగా తీసుకొచ్చి గ్రామప్రభ చుట్టూ తిప్పుతూ ఉంటారు. ఈ సందర్భంగా గ్రామం తీన్మార్ డప్పులు, కోలాటాలు, బేతాళ వేషాలు, మేళ తాళాలతో మారు మోగిపోతుంది. ఒక్కొక్క ప్రభకు అయ్యే ఖర్చు 4 నుంచి 5 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఇంకా రాత్రికి వచ్చేసరికి రాత్రి రంగు కాగితాలు, విద్యుత్ దీపాలతో అలంకరించి 50 అడుగుల ప్రభలను కొండ చుట్టూ మరుసటి రోజు ఉదయం వరకు ఊరేగింపుగా తిప్పుతూ ఉంటారు. కేవలం ఈ ప్రభలు చూడడానికి మాత్రమే జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి ఆ రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని ఆ ప్రభలని చూసి చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటారండి. మీరు ఎప్పుడైనా కానీ ప్రభలు చూడకపోయి ఉంటే మాత్రం ఈసారైనా వచ్చి ఖచ్చితంగా ఈ ప్రభల్ని చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయి. నేను వెళ్తున్న రూట్ మొత్తం కొండకి వెళ్ళే రూట్ అండి. చూస్తున్నారు కదా, దారిలో మొత్తం ప్రభల్ని ఎంత పెద్ద పెద్దవి చేస్తున్నారో. అది ఒక్కొక్కటి 50 అడుగులు ఉంటుంది. ఇవన్నీ రాత్రికి మొత్తం ఊరంతా తిరుగుతూ ఉంటాయండి. ఇంకా రెండో రోజు వచ్చేసరికి గ్రామోత్సవం అండి. రెండో రోజు వేకువజామున అర్చకులు పార్వతీ రామలింగేశ్వర స్వామి వాళ్ళకు కళ్యాణోత్సవం జరుపుతారు. ఉదయం 11 గంటలకు పూలతో అలంకరించిన నందీశ్వరుని వాహనంపై ఉత్సవ విగ్రహాలను మేళ తాళాల మధ్య గ్రామ వీధుల్లో ఘనోత్సవంగా నిర్వహిస్తారండి. ఈ సందర్భంగా గ్రామస్తులు స్వామివారికి హారతులిచ్చి కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేస్తారు. అలా చేయడం వల్ల వాళ్ళకి ఆ సంవత్సరం మొత్తం మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారండి. ఇంకా వచ్చేసినప్పటికీ చివరి రోజు అండి. చివరి రోజు లాస్ట్ రోజు కాబట్టి ఇది గ్రామ వీధుల్లో స్వామివారిని ఊరేగిస్తూ ఘనంగా పల్లకిలో తీసుకెళ్తూ ఉంటారండి. ఈ 3వ రోజు ఇంకో ప్రత్యేకత ఏంటంటే, ఈ సందర్భంగా స్వామివారికి కళ్యాణం చేసిన దంపతులు, గ్రామస్తులు రంగురంగు నీళ్లలో ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఊరేగింపులో పాల్గొంటారు. అనంతరం కృష్ణానదిలో త్రిశూల స్నానాలు చేస్తారు. ఇంకా కొండెక్కేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి. 2 వీలర్స్ అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. రోడ్డు అనేది చాలా మెలికలతో ఉండడం వల్ల బండ్లు స్కిడ్ అవుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి. ఇంకా 3వ రోజు త్రిశూల స్నానాలు చేసిన తర్వాత రాత్రి ధ్వజారోహణ సందర్భంగా స్వామివారికి నివేదన చేసిన నంది ముద్దలను భక్తులకు ఇస్తారు. ఇవి తిన్నవారికి సంతానం కలుగుతుందని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. ఈ కార్యక్రమంతో ఈ 3 రోజులు అంగరంగ వైభవంగా చేసే మహాశివరాత్రి ఉత్సవాలు అనేవి ముగుస్తాయి. ఇంకో ప్రత్యేకత ఏంటంటే అండి, గ్రామంలో మహాశివరాత్రి ఒకటే కాక ఉగాది, శ్రీరామనవమి, వినాయక చవితి ఇలా అన్ని పండుగలు కూడా చాలా ఘనంగా జరుపుతారు. కానీ మహాశివరాత్రికి వచ్చినప్పటికీ ప్రభలతో ఊరంతా చాలా అంగరంగ వైభవంగా కనిపిస్తూ ఉంటుందండి 3 రోజులు. దాని తర్వాత కొండపైకి వచ్చేసిన తర్వాత ఇలా పార్కింగ్ చేసుకోవడానికి ఒకటి ఉంటుందండి. ఇక్కడ బండి పార్క్ చేసి ఇంకా గుళ్ళోకి వెళ్ళడమే. ఇంకా గుడి మొత్తం అయితే నాకు తెలిసినంత వరకు చూశానండి. సో మీరు కూడా నాతో పాటు గుడిని చూసేయండి.
బైక్ పార్క్ చేసిన తర్వాత గుళ్ళోకి వచ్చే ఎంట్రీ అండి ఇది. ఇదంతా లెఫ్ట్ సైడ్ కాళ్ళు కడుక్కోవడానికి ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత గుడి ఫ్రంట్ సైడ్ అండి ఇది మొత్తం గజస్తంభం. ఇంకా ఇది వచ్చేసి గుడికి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి గుడి అండి. చూస్తున్నారు కదా ఈ టెంపుల్ని. గుడి బయట మొత్తం ఇలా ఉంటుందండి, చాలా విశాలంగా ఉంటుంది. సో మీకు అక్కడ నుంచి చూస్తే విజయవాడ వ్యూ మొత్తం కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. ఇక్కడ నుంచి వస్తే విజయవాడ వ్యూ మొత్తం కనిపిస్తుందని. నైట్ టైం అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వ్యూ. ఇంకా గుళ్ళోకి వెళ్ళిపోదామండి. చూస్తున్నారు కదా, రేపు శివరాత్రి సందర్భంగా గుడి మొత్తం ఎంత హడావుడిగా పనులతో ఎంత కలకలలాడుతుందో. సో లోపలికి వెళ్ళి గుడిని చూసేద్దాం. ఇలా టెంపుల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మనకి గుడి ప్రాంగణం మొత్తం కనిపిస్తుందండి. చూస్తున్నారు కదా, మొత్తం అందరూ ఏర్పాట్లతో చాలా బిజీగా ఉన్నారండి. గుడి మొత్తం చాలా హడావుడిగా ఉంది. ఇది మనకి స్వామివారి ముందున్న గజస్తంభం అండి. ఇక్కడ నుంచి స్వామివారు ఉంటారు. అదే అండి గుడి, రామలింగేశ్వర స్వామివారి ఆలయం. ఇక్కడ ఆల్రెడీ రాశారు ఫోటోలు వీడియోలు తీయరాదని. సో మనం ఇంకా లైన్లో నుంచి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం.
సోమవారం దర్శనం అయితే అయిపోయిందండి. సో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.